సర్జరీ చేయాల్సిన అవసరం ఒక 1 month లోపు ఖచ్చితంగా సర్జరీ చేయాలి. ఇప్పుడైతే అబ్జర్వేషన్ పెట్టాం, ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ మెడిసిన్ ఇచ్చుకుంటూ అబ్జర్వేషన్ లో పెట్టాం. పాపకు 1 month లోపు సర్జరీ చేయాలి. సర్జరీ చేయకపోతే పాప ప్రాణాలకు ప్రమాదం. సర్జరీ చేయకపోతే పాప ప్రాణాలకు ప్రమాదం. అన్న ఏడున్నవే? పొద్దుడికెళ్ళి ఫోన్ చేస్తా అన్న, అస్సలు ఎత్తుతలేవు. కొద్దిగా మా పొలం కాడికి రా, మా మోటార్ నడతలేదు. ఏంటి మోటార్ నడుతలేదా? 2 రబ్బర్ కళ్ళు పెట్టురా, అరే నడుతుంది. 2 రబ్బర్ కళ్ళు పెట్టురా, అరే నడుతుంది. ఇదేంద్రా మోటార్ నడతలే అంటే 2 రబ్బర్ కాలు పెట్టి అదే నడతా అంటాడు. మరి పెట్టపోయినవరా, నడుతుందో చూద్దాం. పొద్దుగానే అయినట్టున్నాడు. అన్న మోటార్ నడతలే అంటే మోటార్లో కరెంట్ వస్తలేదా అంట అన్న. నేను వచ్చినాం కదా అట్లే, కానీ నేను అసలు ఒక అర్ధగంట అవుతుంది. నువ్వు ఆ మోటార్ కాడ ఉండే. సరే సరే, ఈయనే ఉంటా అన్న. అయ్యా సారు ఫోన్ మాట్లాడు అయిపోయిందా? అయ్యా సారు ఫోన్ మాట్లాడు అయిపోయిందా? అయిపోయింది. నా బండి మీద పోదామంటే నాకు లేదా బండి, నా బండి మీద వస్తా అంటివి. నీ బండి కాలిపోను, నీ బండిలో పెట్రోల్ ఉండదు. పెట్రోల్ ఉంటే బండి పంచర్ అయితే బండి నడవది. ఈ డొక్కుమాటి పట్టుకొని 2 రోజులు తిరుగుతావు ఇట్లా. మా బండి అటు వారేసి నా బండి ఉందా అంటే నా బండిలో వారేయాలంటావు? ఎవడన్నా ఎత్తుకపోని ఏమన్నా కానీ. ఇది పెద్ద బుల్లెట్ బండి అని దీన్ని ఎవరైనా ఎత్తుకపోతాను అనుకుంటున్నావా? దీని 80 సంవత్సరాలు కూడా ముట్టారు. ఏంటన్నా నా బండి నువ్వుతా షీపు వేసి పారేస్తాను. నేను ఎంత తాగినా నన్ను భద్రంగా ఇంటికి పడకపోతే తెలుసా ఇది? నువ్వు మీ పొలం కనుకో, నేను పెట్రోల్ పోసినట్ట. నువ్వు ఇక్కడ దొరికినవి నాకు. నువ్వే అత్తవరా అయ్యా? 4 వేలకే ఫోన్ చేస్తే ఇవ్వాలి దొరికినవి నాకు. నువ్వు నా మోటార్ మంచిగా చెల్లప్పుడు నీ బండిలో పెట్రోల్ ఉంటుంది, నీ జేబులో 90 ఉంటుంది. దా పోందా. సరే. ఎప్పుడు వస్తాడని చెప్పాలి? ఇప్పుడు వస్తా గప్పుడు వస్తా అని ఎప్పుడని చెప్తాడా మీ డాడీ? ఆయన ఇప్పుడు మీ డాడీ ఎందుకే నీకు? డాడీ రాంగా బోర్లని బింగోలు తెస్తా అన్నాడు. గవ్వే తిని బతుకు. తెచ్చటోని బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. అన్నం తినడానికి ఏమో శాత కాదు కానీ ఏమనంటే చాక్లెట్లు బిస్కెట్లు కేక్ అని అంటావు. ఆయనకు బుద్ధి లేదు కొంచెం కూడా. నువ్వైతే డాడీ కొనిస్తే తిడతావా? ఓ పోరే, అవి తింటే లేనిపోని రోగాలు దాపురం అయితే. చెప్తే నువ్వినవాయే మీ అయ్యినడాయే. అవైతే వట్టుకరాని నీ సంగతి మీ అయ్యే సంగతి చెప్తా. ఓ మాయపోతి వదినే, ఓ వదినే ఉన్నవా? చెప్పురా లక్ష్మి. చిట్టి పైసలు ఇయ్యవా వదినే? అందరిచ్చిర్రు, నువ్వే ఇయ్యలేదు. ఇక చిట్టి పైసలు కట్టద్దా? అబ్బలు ఇవ్వు కదరా లక్ష్మి, రేపు పొద్దుగాలకి ఇట్లా ఇవ్వాలని అడిగిత్తది. గట్లంటానవేంది వదినా? అన్నది కరెంట్ పనేనాయే. మీ ఇంట్లో పైసలు ఉండయా? ఫుల్ పైసలు ఉంటాయి, నువ్వేమో లేవన పడుతుంది. నా మొగడు పెద్ద లైన్ మేనాయే. నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించబట్టే ఊరంతా ఇదే పాట. ఆయనకు వచ్చేదే 15,000. అలా ఆనికి ఈయనకి తాగిపోయడానికే ఉన్నే లేని అని ఒడవబట్టే. అరే నెలొచ్చేసరికి ఇంట్లోకి 5దో 10దో తెద్దామన్న ఆలోచన లేదా మనిషికి? గట్లయితే ఎట్లా వదినా? అయినా అన్న మంచి పనోడే కదా, గట్లెందుకు ఎత్తాడు? మంచి పనోడే, మంచిగా పని చేస్తాడు, మంచిగా సంపాదిస్తాడని మా దూరపు చుట్టపు మల్లిగాడు నన్ను అంటగట్టిండు. పెళ్ళైనాక తెలిసింది ఆడు పనోడు కాదు, పెద్ద తాగుపోతాడని. ఆడిపిల్లు ఉన్నది, ఓ 10 రూపాయలు ఎనికేయాలని తెలియదా? రేపేమన్నా ఆపదత్త ఎట్లా? అయినా నువ్వు ఒకసారి అన్న గట్టిగా చెప్పు వదినే. ఎంత అని చెప్పాలరా? చెప్పిన నోరు పోతాంది గాని ఆయన అయితే మారతలేడు. రేపు పొద్దుగా లేవాలని అడిగి చిట్టి పైసలు తెచ్చి తప్పు. సరే వదినా, రేపైతే తెచ్చి. మరి లేటుగా కడితే మళ్ళీ నన్ను అంటారు. ఏమైందిరా ఇంకా అత్తలేడు? అర్ధగంట అవుతుంది. చల్ నేను ఇంటికి పోతా. ఏ అత్త రాగలేవురా? ఏమో పిల్లతలే కదా ఇంటికోతా అన్నట్టు అనబడితే.
అరే నాకు ఆకలి అవుతుంది తిన్నాక వద్దామని అంటే ఏ లూజ్ కనెక్షన్ ఉంది 5 నిమిషాలలో అయిపోద్ది అని తీసుకొత్తివి. ఇప్పుడు చూస్తేనేమో అర్ధగంట ఆ కరెంట్ అయినేమో అత్తలేకపోయా. అయినా లూజ్ కనెక్షన్ గైనచ్చుడు ఎందుకు రా ఉట్టి కోటర్ బొక్క మనమే చూద్దాంపా. అరే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. పుష్కనేమన్నా అయితే పరిశాన్ అవుతుంది. అయినా పని మనకు రాదు కదా సపడకుండు. ఏ పని అయినా కానీ మనతో అవుతుందని అనుకోవాలి, కాదని అనుకోవద్దురా. పా అవి లూజ్ కనెక్షన్ చూద్దాంపా. నడు. అరే ఎందుకురా నువ్వు దా. నువ్వు చెప్తున్నావు. నేను డబ్బా కాడ చూస్తా నువ్వు కడుకో. ఆ మూట కాడ చూడుకో. కాడుతారానిక ఎట్లా పోయింది కానీ మొన్నటి దాకా మంచిగా వచ్చింది యారా. వైర్లని బరంబరే ఉన్నాయి. ఇలా కరెంట్ షాక్ వస్తే ఇలా అడ్డుగా నన్ను కాపాడుతురా. ఎట్లా కాపాడుతురా చూస్తా. అమ్మ చూడు వీళ్ళు కరెంట్ పెట్టినట్టున్నది. వీడు చస్తే నా వీనికి వస్తుంది. ఏంది ఇంకా కాపాడుతలేడు. ఏడేడు అరే లడ్డుగా ఇక్కడ కరెంట్ షాక్ వచ్చింది. రప్తాడు ఇది కాపాడమని లేదారా. నువ్వు ఎగవాడు ఉరుకుతాను. అగో నువ్వు చస్తే నన్ను అన్నారా? నువ్వు చచ్చటోని మంచిగానే చస్తావురా. తర్వాత నన్ను అంటారు ఈళ్ళ పొలం కాడికి లడ్డుగాడి ఎందుకేండు, అనిల్ గాని కావాలనే పగబట్టి చంపిండు అని నన్ను జైలు అవారెత్తే సోపతి గాడంటే నీళ్ళకి ఉండాలరా. ఇక్కడ కరెంట్ షాక్ వచ్చింది కాపాడదామని లేదు కానీ ఇటు చస్తే నింద నా మీద పడుతుంది. నన్ను జైలు ఎత్తారని ఉరుకుతానవా? నీకు కరెంట్ షాక్ వచ్చాగారా, నువ్వెట్లా మాట్లాడుతున్నావు? నాకు కరెంట్ షాక్ రాలే ఏం రాలే. నాకు షాక్ వస్తే నువ్వు ఎట్లా కాపాడుతావని యాక్టింగ్ చేసిన. నీ యాక్టింగ్ మీద మనవ గిట్లా తయారైనవేంద్రా? ఈ కరెంట్ కాడ పరిగాసాలు ఆడద్దు. ఎంత భయపడుతుంది. భయపడ్డట్టే ఉంది. హెల్పర్ అన్న కూడా వస్తాడుగా. దానదా తమ్ముడు మోటార్కి ఏమని చెప్పురా. గద్దెళ్తే నిన్నెందుకు పిలుస్తానే. ఏంది పంచా ప్యాంట్ పలిగింది చూసుకోరా. ఎట్టవడట్లా లేపద్దు. పలుకుతేందే ఫ్యాషనేనే. ఎడవలిగిన ఫ్యాషన్ ఇప్పుడు. కర్రపిల్ల సంచి ఎందుకు? పట్టుకోరా బాబు. ఇదే పిల్ల ఇదే పట్టుకోరా. ఇప్పుడు కూడా పోతాయి. చూసినా ఎంతైనా హెల్పరేరా. మనం చూస్తే దొరుకుతుందా అన్న? పైసలు ఎంతనే? పైసలు వద్దు ఏమద్దురా. తిరుపతి కదా పేరు చెప్పు తాగుతా. సరే ఇక బ్యాగు. అయ్యో ఏందిరా 100-200 ఇస్తో జేబులు పెట్టుకుని వీకక మళ్ళా బీర్లు అంటాడు. ఇప్పటికే ఫుల్ తాగున్నాడు. ఏందో ఏమో. అగో చూడు మళ్ళీ గెలుకుతాడు. ఆకలి అవుతుందిరా అంటే మళ్ళీ గెలుపుతాడు. పోదాంపా. అగో వచ్చినవా అన్న? దాదా ఇగో ఫ్యాన్ మొత్తానికి తిరుగుతలేదు అన్న. ఇగో చూడు
తిరుగుతూనే లేదా ఆగో ఫ్యాన్ తిరిగి తిరిగి చిన్నగా అయిపోయిందిగా. ఆగో ఫ్యాన్ తిరిగి తిరిగి చిన్నగా అయిపోయిందిగా. ఇక ఫ్యాన్ గంగలు నడుతుంది, అటు వారేసిపో, కొత్త కొరకపోయి. చిన్నవాడు కాదన్నా, మేము కొనుడే చిన్న ఫ్యాన్ కొన్నాం. చిన్న ఫ్యాన్ చిన్న ఫ్యాన్ జరు ఫ్యాన్ కాయ వేగింది, గడ్డ వేయింది, అది తిరిగి తిరిగి రెక్కలే పడతామంటాయి. గంగల వారైన ఫ్యాన్ వారేపు కొత్త తెచ్చుకోపో. ఏంది కాయవేంది గడ్డవేంది రెక్కలు పలసబడ్డాయా? రెక్కలు కాదన్న పలసబడ్డది, తాగి తాగి నీ తలకాయ పలసబడ్డట్టుంది. ఫ్యాన్ ఏ ప్రాబ్లం లేదన్నా, అది ఉన్నదే మొన్న ప్రాబ్లం ఏదో బోర్డులు ఉన్నట్టున్నది. మంచియుడు అసలు నీకు కరెంట్ పని వచ్చా అన్న? ఏంటి నన్ను నన్ను పట్టుకొని కరెంట్ పని వచ్చా అంటావా? అసలు నేను వెరిగిందే కరెంట్ ఇలా తెలుసా? మా తాత కరెంట్ వెళ్ళిపరే, మా అయ్య కరెంట్ వెళ్ళిపరే, నేను కరెంట్ వెళ్ళిపరే. అసలు మా వంశమే కరెంట్ వెళ్ళిపరల వంశం. నీకు తెలుసా? తెలియదు నీకు? ఏమో నీకు ఇంకా ముందు చెప్పాలా? అసలు కరెంట్ షాకే రాదు. నీ ఫ్యాన్ ఒక దెబ్బకు మంచి చేస్తాడు. ఏమనుకుంటాను? ఏమైందన్నా నీకు షాక్ రాదా? అంటే నువ్వు మెయిన్ బంద్ చేయలే? అగో మెయిన్ నేనెందుకు బంద్ చేస్తా? కరెంట్ బంద్ చేసినాడు నువ్వు అనేనా? నువ్వు చూసుకోవా వాడిని ఫస్టే? నువ్వు చస్తే మా ఇల్లు పెట్టడావు. అయ్యో 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 అంటే నా పాలన కదా నీ ఇల్లు ఎక్కువ అయిందా? మరి కాదా? నువ్వు చత్త గిట్టంగా సంవత్సరం ఇల్లు పెట్టడావు. బయట కిరాయిలకుండా కొద్ది ఖర్చు అవునా మాకు? ఈ పని చేసేటోడు ఎవడన్నా లాగుతాడా? నేనున్న వాటి సంచి వాటి కొట్టి కాపాడినా, లేకపోతే అటాత్కి సావునే తత్తు. ఏం ప్రాబ్లం ఉందో చూడు బోట్ల. నీ ఫ్యాన్ వైర్ ఊసిపోయింది. ఇదే నాకు షాక్ కొట్టినట్టున్నది కావచ్చు. మెల్లగా మళ్ళా షాక్ రాయిక్క చూసుకుంటే చెప్తా. ఇయ్యాల నువ్వు లేచిన గడే మంచిదైందన్నా, లేకపోతే పిడాత సత్తు. నువ్వు టైంకి బ్యాగ్ పట్టి కొట్టకపోతే నా పని కథం. చూసుకుంటే తిరుగుతాను. ఎంత ఇవ్వంటావన్నా పైసలు? ఏగా పైసలు ఎందుకు కానీ తాగిందంతా దిగింది. దుకాణాలకి కోటర్ రేపు షెరో 90 వేద్దాం. షెరో 90 వేద్దాం. ఏంది షెరో 90 వేద్దామా? ఎవరో నింటే నిజంగానే తాగొద్దు కావచ్చు అనుకుంటారు. నేనన్నా మొగొన్నారా నీతో కలిసి తాగడానికి? ఎంత ఇవ్వంటావు చెప్పా? సరే 90 మంది 100 రూపాయలు తెప్పు. తెత్తాగు. అయ్యో నా బిడ్డకి ఏమైంది? అయ్యో తల్లి మహా ఏమైందా నీకు? బిడ్డకి ఏమైంది? ఏమైందా నీకు? అయ్యో మహా ఏమైందా నీకు? అమ్మ మహా కళ్ళు తెరబిడ్డ చూడు. మహా ఇగో ఈ పైసలు తీసుకుపోయి తాగుడు కాదన్నా, వదినకి ఇయ్యి. ఈ పైసలే కాదు, ఈ కొంచెం ఏ పని చేసినా గానీ వచ్చిన పైసలు వదినకి తీసుకొని పోయి ఇయ్యి. తాగుడు కాదు పోయిగా. ఎక్కడున్నావు? ఇగో బిడ్డ కళ్ళు తిరిగింద పట్టుకుందరా. నాకు పైసలు కళ్ళు తెరచలేదురా. ఏమైంది బిడ్డకి ఏమైంది? కింద పట్టుకుని తీసుకున్నాడు. అరే తల్లి, అరే మహా పైసలు ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర ఎక్కడే అయ్యా? అప్పుడు ఇప్పుడు ఉన్న పైసలు కూడా పట్టుకోపోయాను. నాడు హాస్పిటల్ తీసుకోవడం మహా లేరా? నాడు పైసలు 6 వేలు అడగతా. పైసలు 1 రూపాయలు తొందరరా మరి.
పాప ఒక 5,000 ఇవ్వాలి, నీకు 2 రోజులకి ఇస్తా. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి లేవు. అబ్బా బాబు గట్లకి దండం పెట్టా, నీ కాలు ముక్కుతలే, నా బిడ్డ పాల పచ్చలే అది ఎట్లా ఎత్తాండి, హాస్పిటల్ ఇచ్చుకోవడం నా జేబులో ₹1 లేదు, కాలు ముక్కు ఒక 5,000 ఇయ్యి. ఎంత బతీలన్నా లేవురా నా దగ్గర. నుంచో పాపం వాళ్ళ బిడ్డకు పానం మంచిగా లేదట గానీ ఇత్తైపోగా పైసలు. ఏ గాని కోడిస్తారా, అడు తాగోతోడు ఇస్తే మళ్ళా తిరిగి ఇయ్యడు. అడుగు పని చేసిన కాడ పైసలు తీసుకొని కుప్పేసుకుంటుండే, ఇప్పుడు ఆపత వచ్చిన వాళ్ళే పైసలు అని ఉరికేస్తాండు. ఎవరు ఇస్తారా అని. అవునే, మొన్న మన మోటార్ మంచిగా వేయించినప్పుడు పైసలు తీసుకో అన్న అంటే, నీ పైసలు నాకెందుకురా, తిరుపతి దగ్గర 2 బీరు చెప్పు అన్నాడు. అట్లా తాగే బదులు అందరి దగ్గర పని చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన 5-10 తీసుకొని ఇప్పుడు కుప్ప చేసుకుంటే పని చేయపోనా? వీళ్ళు అయ్యా తాగోతోడేరా, వీళ్ళు అయ్య చేయబట్టి ఇట్లా తయారైండు. తొడ మీద కూర్చుండే పెట్టుకొని తాగు అని ఈయనకి తాగుడాలు వాడి చేసిండు. అప్పటి నుంచే తాగోతోడైండు. ఈయన జడగొట్టిందే వాళ్ళు అయ్యా. తండ్రి అయినటోడు గట్టుంటాడా అని, కొడుకు తాగితే తాగద్ర బిడ్డ మంచిగా ఉండాలని చెప్పాలి. అయిననే చిన్నప్పటి నుంచి తాగు నేర్పినాక ఇప్పుడు ఇట్లా తయారు గారా? పిల్లలకు తల్లిదండ్రులతోనే విలువ ఉంటది. ఇప్పుడు చూడు, తండ్రి తాగుపోతాడే కొడుకు తాగుపోతాడు అని రూపాయి ఇయ్యకపోతే పాపం అన్నోళ్ళ బిడ్డ ఎట్టుంటదో ఏమో. ఎవరైనా ఇచ్చిల్లా పైసలు? అయ్యో లేరా? లక్ష్మి చిట్టికి వసూలు చేసిన పైసలు ఉన్నాయి, నువ్వు పోయి ఒక 5,000 అడకరాపు, మనం తర్వాత కలిపిద్దాం. నడు పో. అరే లేరా? అయ్యో ఏమైందన్న గిట్లూరికి వస్తున్నావు? అరే చెల్లె, నా బిడ్డ చెల్లె, నువ్వు జమ చేసిన చిట్టి పైసలు ఉన్నాయి కదా, అన్నకెళ్ళి ఒక్క 5,000 నీ బాధని కాలు మొక్కుతా, మళ్ళా 2 రోజులకి ఇస్తారా? ఆపతత్తగాని నీకు పైసల విలువ తెలియలేదా అన్న? ఏంది చెల్లె గట్లా అంటున్నావు? మరి లేకపోతే ఏందన్నా, నువ్వు కష్టపడ్డ పైసలు నీ తాగుడికేనాయి, వదిన కష్టపడ్డ పైసలు నీ తాగుడికేనాయి. ఇప్పుడు ఆపద వచ్చింది నీకు, ఎవరిస్తారన్న పైసలు? ఎవ్వలియ్యరు. ఒకవేళ నీకు ఇచ్చినా గానీ నువ్వు తిరిగి ఇస్తావన్న నమ్మకం వాళ్ళకు లేదు, అందుకే నీకు పైసలు ఎవ్వలిస్తలేరు. అన్న, నువ్వు తాగుడు బంద్ చేసి పైసల కోసమే పని చేస్తే నీ ఇంట్లో ఎన్నో పైసలు ఉండేటి. ఈ టైంలో ఎవ్వరిని అడగాల్సిన పరిస్థితి కూడా నీకు రాకపోవు. నా ఇంట్లో ఆపద అంతే గాని పైసల విలువ తెలియలేదు చెల్లె, తెలియలేదు చెల్లె. ఒక్క 5,000 చెల్లె, నీ దండం పెడతా, కాలు నాగులే. చిట్టి పైసల నుంచి ఇస్తే నా మాట పోతుంది గాని నా పైసలే ఇస్తా. అట్లనే నీ చిట్టి పైసలు కూడా నేనే కడతా, సరేనా? వచ్చే నెల వరకు ఆ చిట్టి పైసలు ఉన్నా నా పైసలు తిరిగి కట్టు. సరే. ఇగో అన్న తీసుకోపో, మంచిగా ఉంచు కోడలు. పో పో.
నాని శ్రీకాంత్ ఏం చెప్తాన్నావురా? ఇది నడుస్తలేదు డాడీ, రిపేర్ చేస్తానా. రిపేర్ చేస్తానా? అవురా, నా లెక్క పెద్ద విరినాక కరెంట్ పని చేస్తావా? చేస్తా డాడీ. తాత పని నువ్వు చేస్తానా, నీ పని నేను చేస్తా. నేను కూడా పెద్ద అయినాక నీ లెక్క పెద్ద కలెక్టర్ ఉన్నాక. నేను కలెక్టర్ని కాదురా, కరెంట్ హెల్పర్ని. గదే డాడీ, నేను కూడా కరెంట్ పని అయితా. నా కొడుకే అన్ని నా బుద్ధులే. దరదా ఒక్కొక్క రాగుదారా, ఒక్కొక్క రాగురా. నువ్వు తాగి చచ్చిందే కాక ఇంకానికి నేర్పిస్తానవా? ఏ నువ్వు ఆగే, ఇంకేమైనా మొత్తం తాగిపిస్తానా? కొంచెం తాగిపిస్తానా? తారు నన్ను తాగు. నీ అయ్య నీకు నేర్పించినట్టు ఈ తాగుడు ఈయనకి నేర్పిస్తానవా? ఏమయ్యానో ఏమో పో నువ్వు. అన్న పైసలు ఎంతనే? పైసలు వద్దురా, చెప్తున్నా కదా పేరు చెప్పు, తాగుతా. ఎక్కడున్నావు? ఇగో బిడ్డ కళ్ళు తిరిగి కింద పడుతుంది రా, నాకు పైసలు పైసలు అట్టుకెళ్తాను. మాకు కడుపులో ఇన్ఫెక్షన్ అయింది బయట ఫుడ్ తినడం వల్ల. ఒక 1 month లో సర్జరీ చేయాలి. వీళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి నాకు చెప్పేసి ఏమన్నా. ఓకే ఇట్లా మహావాళ్ళ ఫాదర్ ఎవరు? సార్ నేనే సార్. ఈ పాప ఇట్లా బయట ఫుడ్ తింటా ఏమన్నా? కుర్కురే చిప్స్ అలాంటివి ఏమన్నా? అవును సార్, బాగానే తింటది. ఇగో ఈయన ఈ మనిషి అన్ని లేనిపోని బజ్జీలు అని ఫాస్ట్ ఫుడ్ అని చిప్స్ అని అన్ని తెచ్చి పెడతాడు సార్. ఎంత చెప్పినా నా మాట వినడేనాడు ఈ మనిషి. పాపకి బయట ఫుడ్ తినడం వల్ల కొంచెం లోపల ఇన్ఫెక్షన్ అయిందమ్మా, పేగులు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి అంటారు. లోపల పాపకి ఇన్ఫెక్షన్ జరిగింది అన్నట్టు. దాని వల్లనే వామిటింగ్స్, స్టమక్ పెయిన్ తాపకి రిపీట్ అవడం జరుగుతుంది. పాపకు 1 month లోపు చిన్న సర్జరీ ఉంటుంది, సర్జరీ చేయాలి. సర్జరీ చేయకపోతే పాప ప్రాణాలకు ప్రమాదం. సార్ సర్జరీకి ఎన్ని డబ్బులు అవుతాయి? 1 లక్ష రూపాయల దాకా అవుతాయి. 1,00,000 రూపాయలా? అయ్యో, డబ్బులు రెడీ చేసుకోండి అమ్మా, ఒక 1 month లోపల సర్జరీ చేద్దాం. వదినా, ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నాయి ఇప్పుడు? అంత ఓకేనా? హ్యాపీగా ఉంటానవా? చాలా సంతోషంగా ఉన్నావు లక్ష్మి. మీ అన్న రోజు పనికి పోయి పైసలు సంపాదిస్తున్నాడు. పాపకు సర్జరీ కూడా అయిపోయింది. మీ అన్న తాగుడు మొత్తం పని చేసిండు. రోజు పని చేసి డబ్బులు కూడా ఇంట్లోకి ఇస్తాండు. ఈ రోజు మేము ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే లక్ష్మి.